ఒక సెంటు భూమి ఉన్నా కూలి కాదట. ఉపాధి హామీ పథకంలో ఈ సంవత్సరంలో 20 రోజులు నువ్వు పనిచేసి ఉంటేనే నువ్వు కూలీవి. అనారోగ్యం వల్లనో ఇతర అవసరాల వల్లనో కారణాల వల్ల ఎవరైనా ఉపాధి హామీలో ఏడాది పోకపోతే ఆయన తీసేస్తారట. సెంటు భూమి ఉంటే కూడా ఉండడట. సెంటు భూమిలో ఏమైనా పంట పంటదా? మీరు ఒకసారి ఆలోచించండి. 5 గుంటల భూమి ఉందనుకోండి. 5 గుంటల భూమి ఉంటే వీళ్ళు చెప్పిన ఈ రైతు భరోసా పథకం కింద 6,000 ఒక పంటకు, 6,000 ఒక పంటకు అన్నారు. 12,000. 5 గుంటలు ఉన్న వాళ్ళకి ఎంత వస్తుంది? 750 వానకాలం, 750 యాసంగి. అంటే 5 గుంటలు ఉన్న రైతుకు 1,500 రూపాయలు వస్తుంది. నువ్వు 5 గుంటలు ఉన్నందుకు వ్యవసాయ కూలీ కింద నీకు 12,000 ఇయ్య అంటుండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు 5 గుంటలు ఉండుడే శాపమా? ఊళ్ళల్లో పాపం దళితులకు, గిరిజనులకు గతంలో ప్రభుత్వాలు పంచిన భూములు ఏమైనాయి అంటే తాతలకు ఎకరం వస్తే పంచుకునే వరకు మనకి 5 గుంటలు వచ్చింది. ఇక 5 గుంటలు ఉంది. ఆయన రోజు పొద్దుగాలేసి గడ్డపార పట్టుకొని ఉపాధి హామీలో మట్టి పనికి పోతున్నాడు. 5 గుంటల పంట వండింది లేదు, ఆయన బతికింది లేదు. కానీ నీకు 5 గుంటలు ఉంది కదా, వ్యవసాయ కూలీలకు ఇచ్చే 12,000 నీకు ఇయ్య అంటుండు బట్టి విక్రమార్క. 5 గుంటల పంట పండుతుంది. ఆ దళితుడు బతుకుతాడా? గిరిజనుడు బతుకుతాడా? నువ్వు 5 గుంటల మీద రైతు భరోసా కింద ఇచ్చేదేమో 1,500 రూపాయలు, నువ్వు ఎగ్గొడుతున్నదేమో 12,000 రూపాయలు. ఏది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఎగ్గొడుతున్నది 12,000. అంటే ఆ రైతుకు 5 గుంటల రైతుకు ఎంత నష్టం అవుతున్నట్టు? 10,500 రూపాయలు నష్టం అవుతాము. అదేవిధంగా 10 గుంటల భూమి ఉంది అనుకో బైసాబు, నీకు రైతు భరోసా కింద వచ్చేది 3,000, నష్టపోయేది 9,000. అర్ధెకరం భూమి ఉంది అనుకోండి, రైతు భరోసా కింద 6,000 వస్తుంది, నీవు నష్టపోయేది 6,000. 30 గుంటల భూమి ఉంది అనుకోండి, నీకు వచ్చేది 9,000, నువ్వు నష్టపోయేది 3,000. అంటే ఈ రాష్ట్రంలో మీకు ఐడియా ఉండాలి, ఎకరం కంటే తక్కువ భూమి ఉన్నటువంటి రైతులు ఎందరు అంటే 24,57,000 మంది రైతులు ఉన్నారు. ఎకరం కంటే తక్కువ భూమి ఉన్న వాళ్ళు గుంట నుంచి 39 గుంటల వరకు, గుంట నుంచి 39 గుంటల వరకు భూమి ఉన్నటువంటి రైతులు 24,57,000 మంది. ఇందులో అతి ఎక్కువగా దళితులు, గిరిజనులు, బీసీలు మాత్రమే ఉన్నారు. అంటే నువ్వు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే ఏంటి? దళిత గిరిజనులకు శటగోపం పెట్టుడేనా? దళిత గిరిజన రైతుల నోరు కొట్టడమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసానా? అరే 1 కోటి మంది కూలీలు ఉన్నారు. వాటి నిజంగా గడ్డపార పట్టుకొని ఎందుకు పోతాడండి? పొద్దుగాల 6 గంటలకు లేచి గడ్డపార పట్టుకొని మట్టి పనికి ఉపాధి హామీలో పోయిందంటేనే ఆయన కూలీ. ఆ కూలీల నోరు కొట్టడానికి మీకు చేతులు ఎట్లొచ్చినాయని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, బట్టి విక్రమార్కని. గా కూలీల నోర్లు కొడతారా మీరు? వాళ్ళ నోర్లు కొట్టడానికి మీకు చేతులు ఎట్లా వస్తున్నాయి? వ్యవసాయ కూలీలు అప్పుడేమో మీరు ఓట్లు వేయించుకున్నారు ఆశలు చెప్పి, ప్రతి కూలీకి ఇస్తామన్నారు. ఇప్పుడు 1 కోటి మంది కూలీలుంటే 10 లక్షల మందికే ఇస్తామంటున్నారు. అంటే 90 పైసలు ఎగబెడుతుండ్రు, 10 పైసలు ఇస్తారట. 90% ఎగ్గొడుతుండ్రు 1 కోటి మంది కూలీల్లో. ఏమని? నువ్వు 20 రోజులు పనిచేయలే, నీకు గుంట భూమి ఉన్నది, నీకు 5 గుంటల భూమి ఉన్నది అని రకరకాల కారణాలు పెట్టి వాళ్లకు కోతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం నిజాయితీ వాళ్లకు ఎకరం పైన భూమి ఉన్నదంటే వాళ్ళకి 12,000 రూపాయలు రైతు భరోసా కింద వస్తున్నది. కానీ ఎకరం లోపు ఉన్న రైతులు నష్టపోతున్నారు. అంటే ఇప్పుడు 5 గుంటలు అమ్ముకోవాలన్నా మీ దృష్టిలో? ఉన్న 5 గుంటలు అమ్ముకొని ఇక నాకు భూమి లేదు 12,000 ఇవ్వమని మీ గవర్నమెంట్కి దరఖాస్తు పెట్టాలనా? వాట్ యు మీన్? ఇది కనీసం ఎవడన్నా మెడ మీద తలకాయ ఉంటూ చేసే పని ఇది? అరే 5 గుంటల భూమి ఉంటే నీకు ఎగబెట్టి అంటావండి. వాడు పొద్దుగాలేసి గడ్డపార పట్టుకొని రైతుల పొలాల్లో పోయి నాట్లేసి కూళ్లు చేసి వాళ్ళు మట్టి పనికి పోతున్నటువంటి వాళ్ళు నువ్వు కూలివి కాదు నీకు ఇయ్యను అంటే నువ్వు ఇష్టం లేకపోతే పథకం ఎగబెట్టు, తప్పైందని చెంపలేసుకొని క్షమాపణ చెప్పు. నేను 1 కోటి మందికి ఇస్తా అన్నా, ఇప్పుడు 10 లక్షలకే ఇస్తా, 90 లక్షల